మిత్రమా, ఒక చిన్న మాట. మనము ఎవరమైనా కానీ కష్టము నష్టము తెప్పుకునేది ఎవరికి? భగవంతుడికి. మన మనసులో ఉన్నటువంటి బాధ అర్థం చేసుకొని మన కష్టాన్ని తీర్చేది ఎవరు? భగవంతుడు. కానీ మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకి మనశ్శాంతి కరువయ్యేలాగా చేశారనుకోండి, అప్పుడు ఇంకెవరికి చెప్పుకుంటాను చెప్పండి? నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది జరిగి కూడా దగ్గర దగ్గర 2-3 సంవత్సరాలు అవుతుంది. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళలేదు. నేను టెంపుల్స్కి వెళ్ళడం కూడా చాలా వరకు తగ్గించేశాను. నాకు బాధ అనిపించిన, సంతోషం అనిపించిన, ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గరే దండం పెట్టేసుకొని, దేవుడా నువ్వే దిక్కయ్యా, నాకు టెంపుల్కి వెళ్ళినా ప్రశాంతత దొరకట్లేదు అనేసి మ్యాక్సిమం మానేసి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్కి వెళ్ళడం. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒక విషయం అయితే చెప్తాను. ఆ టెంపుల్ హనుమాన్ టెంపుల్ అనమాట. అక్కడే శనివారం రోజు అభిషేకం చేస్తారనమాట. నాకు చాలా ఇష్టం. అసలు ఇంతకుముందు అయితే ప్రతిరోజు వెళ్ళేదాన్ని. దగ్గర దగ్గర మా ఇంటి దగ్గర నుండి 1.5 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాను. ఉదయాన్నే అభిషేకానికి వెళ్ళాను. రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేదాన్ని. మా హస్బెండ్కి వీలైనప్పుడు మా హస్బెండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒకవేళ తను రాకపోయినా నేను అక్కడికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళిద్దరు రాకపోయినా ఒక్కదానైనా వెళ్ళేదాన్ని అనమాట. అయితే నేను ఒకవేళ ఎప్పుడైనా మొక్కుకుంటే అప్పుడు అభిషేకం చేయాలనుకున్నప్పుడు మా హస్బెండ్ మా చిన్నోడు కంపల్సరీ వచ్చేవాళ్ళు. వాళ్ళు లేకుండా పూజ ఏం చేయకపోయిందని. ఒకవేళ నాకే వెళ్ళాలనిపిస్తే నేను ఒక్కనే ఊరికే అభిషేకానికి వేరే వాళ్ళు అభిషేకం చేయించుకొని మనం చూసే తప్పులేదు కదా. ప్రతిసారి మనమే వెళ్ళి అభిషేకం చేయించుకోలేం కదా. అయితే నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని అనమాట. అభిషేకం జరుగుతూ ఉంటే మనము పొద్దున జరిగేటువంటి పూజ చూడడం కోసము, దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళేదాన్ని. ఒకసారి ఏమైందంటే నేను ఆ రోజు ఒక్కదాన్నే వెళ్ళాను. పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ అంతా అవుతూ ఉందన్నమాట. అక్కడ అభిషేకానికి మన డబ్బులు కట్టిన వాళ్ళతో చేపిస్తారు. అంటే మన పేర్లు గోతనామాలు చెప్తారు. నార్మల్ భక్తులతో కూడా చేపిస్తారనమాట. అందరిని అడిగినట్టు నన్ను అడిగాను. నేను రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి, నువ్వు అభిషేకం చేపిస్తావా అమ్మ అంటే, లేదండి నేను నార్మల్గానే వచ్చాను టెంపుల్కి, దర్శనం కోసం వచ్చాను అని చెప్పాను పంతులు గారికి. పూజ అయిపోయింది. నేను మళ్ళీ టెంపుల్ నుండి బయటకు కూడా వచ్చేసాను. ఆ పంతులు గారు ఇంకొక చిన్న పంతులు ఉంటాక ఆ పంతులు పంపించేసి, ఆమె అభిషేకానికి డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వమనండి అని చెప్పాడనమాట. నాకైతే రోజు చాలా బాధ అనిపించింది. భక్తులతో ఈ విధంగా కూడా చేస్తారా అని. అయితే నేను ఆ రోజు టెంపుల్కి నేను వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకుందామని 1000 రూపీస్ తీసుకెళ్ళాను. కాబట్టి అతను మరీ నోరు తెరిచి అడిగినప్పుడు నేను ఇవ్వకపోవడం కరెక్ట్ కానీ, 1000 రూపీస్ ఉన్నాయని 116 రూపాయలు కదా 1000 అని ఇచ్చేసాను. కానీ ఆ రోజు నుండి నాకు ఈ రోజు వరకు అయితే గుడికి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు.